యేసుక్రీస్తు వారి యొక్క సామర్థ్యం నీకు అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు వారి యొక్క స్థాయి నీకు అర్థం కావట్లేదు. ఆయన కెపాసిటీ నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. మీకు తెలుసా, చరిత్రలో ప్రతి ఒక్కరి సమాధి మోయబడి ఉంటుంది. ఒకే ఒక్క ఆయన యేసుక్రీస్తు వారి సమాధి తెరిచి ఉంది చరిత్రలో. యేసుక్రీస్తు వారి యొక్క సమాధి తెరిచి ఉంది అని అంటే యేసుక్రీస్తు వారు ఆ సమాధిలో లేడు అని చెప్పటానికి. యేసుక్రీస్తు వారు రాయి దేవదూత వచ్చి దొర్లిస్తే అందులోంచి బయటకు వచ్చాడు కదా. ఒకవేళ రాయి దొర్లించకపోయిండుంటే లేచేవాడు కదా అనుకుంటున్నావా? ఎందుకు రాయి దొర్లింపబడిందో తెలుసా? సమాధి లోపల ఉన్న ఆయన బయటికి రావడానికి కాదు. ఆయన రాయి ఉన్నది ఉన్నట్టుగా ఉన్నా బయటకు వస్తాడు. పునరుద్ధానం అంటే ఏంటో తెలుసా? పునరుద్ధానం అంటే చనిపోయిన వ్యక్తి తిరిగి లేపబడి మళ్ళీ ఎప్పటికీ చనిపోకుండా ఉండటం. అది పునరుద్ధానం. అది ఒకే ఒకటి చేసి చూపించాడు యేసుక్రీస్తు వారు.